నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్లో జరిగిన ఘటనపై న్యాయ విచారణ జరపాలి. ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన ధర్నా. 27-28 తేదీల్లో సెయింట్ ఆన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. పూర్వ విద్యార్థులందరూ తరలి రావాలని కమిటీ విజ్ఞప్తి. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి స్థాయి 4G సేవలు. BSNL తూర్పుగోదావరి GM పలివెల రాజు. గొందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుక. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా. జగన్ చేతకానితనం వల్ల రాష్ట్రం నాశనమైంది. తీవ్రంగా ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బిచ్చిల. పార్లమెంట్లో పొగబాంబులు వేసిన ఆగంతకులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ఇండియా కూటమి ఎంపీలను అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం జాంపేటలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జాంపేట జంక్షన్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఇండియా కూటమిలో ఉన్న CPM, CPI, CPI-ML, న్యూ డెమోక్రసీ, ఆప్ పార్టీలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. బాలేపల్లితో పాటు CPM జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించడం సరికాదని, ఇండియా కూటమికి చెందిన 150 మంది ఎంపీలను అక్రమంగా సస్పెండ్ చేసి నల్ల చట్టాలను ఆమోదించడం చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో జరిగిన ఘటనకు సంబంధించిన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చమంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని నిలదీశారు. పార్లమెంట్లోకి ప్రవేశించిన 2 వ్యక్తులు బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాస్తోనే వచ్చారని, విచారణ చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ముల్లా మాధవ్, ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, జ్యేష్ఠ సతీష్ బాబు, PCC సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, బెజవాడ రంగారావు, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు, నాయకులు చామర్తి లీలావతి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, కూరాకుల సత్యబాబు, రాజు, CPM నాయకులు P పవన్, కర్రి రామకృష్ణ, B రాజులోవా, రామచంద్రరావు, SS మూర్తి, CPI-ML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు K జోజీ, CPI నాయకులు వంగమూడి కొండలరావు, సప్ప రమణ, కుండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా పార్లమెంట్లో జరిగినటువంటి స్మోక్ బాంబు దాడిని పై విచారణ చేయించాలని, దాని వెనుకున్న కుట్రకోణాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేసినటువంటి విపక్ష ఎంపీలు సుమారు 150 మందిని ఈ బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసి వారిని బయట కూర్చోబెట్టి ఇప్పటి వరకు సస్పెన్షన్ ఎత్తివేయకుండా వారు పార్లమెంట్లో వారికి అనుకూలంగా నల్ల చట్టాలను పాస్ చేసుకోవటం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటిది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలను బయటపెట్టి వారి యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా, వారి యొక్క ఆలోచనలతో వీరికి సంబంధం లేనట్టుగా వారు చట్టాలను పాస్ చేసుకోవడం అనేది దుశ్చర్యమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే పార్లమెంట్లో జరిగినటువంటి ఈ కుట్రకోణం ఏదైతే ఉందో దాని లింకప్లో బీజేపీ ఎంపీ దగ్గరే కనపడుతున్నాయి. కాబట్టి నిజాన్ని వెలికి తీయాలంటే వెంటనే విచారణ కమిటీ వేయాలి, విచారణ చేయించాలి. సమగ్రమైన విచారణ చేసి దీనిపైన కుట్రకోణం ఉందా లేదా అని తేల్చుకోవటం బీజేపీకే మంచిది. మోడీ ప్రభుత్వం విపక్ష ఎంపీలందరినీ బయటకు గెంటి భారత శిక్షా స్మృతికి సంబంధించినటువంటి 3 చట్టాలని అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా రూపొందించి ఆమోదించుకుంది. దీన్ని ఇవాళ CPM, CPI, వామపక్షాలు, కాంగ్రెస్, అన్ని పార్టీలు, విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యల్ని ప్రజలకి చెప్పేదానికోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం. 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం గద్దె దిగేదాకా ఈ పోరాటం కొనసాగుద్ది. ప్రజలు ఈ పోరాటంలో కలిసి రావాలని కోరుతున్నాం. చివరిగా ఆంధ్ర రాష్ట్రంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానం దేశం అంతా వ్యతిరేకిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పార్లమెంట్లో మోడీకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే విధానాలను చేపట్టారు. అందుకనే మోడీని, ఆయన అనుసరించే పార్టీల్ని గద్దె దించాలని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నైతిక విలువల బోధనతో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా దేశానికి అందించిన రాజమహేంద్రవరం సెయింట్ ఆన్స్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 27-28 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీ వెల్లడించారు. పాఠశాల మేనేజ్మెంట్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను స్థానిక గురుకులం రోడ్లో ఉన్న సెయింట్ ఆన్స్ స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ ఝాన్సీ, అల్యూమిని అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి కోడి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని, సుమారు 2500 నుంచి 3000 మంది పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఇక్కడ చదివి ఐఏఎస్, ఐపీఎస్లతో డిఆర్డీఓలో కూడా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారని తెలిపారు. ఒక్క రాజమహేంద్రవరంలోనే 25 మంది వరకు సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఇక్కడ చదువుకొని నేడు వైద్యులుగా తమ వృత్తి నిర్వర్తిస్తున్నారని తెలిపారు. 1970లో స్థాపించిన ఈ పాఠశాల అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు కూడా అదే స్థాయిలో ఉత్తమ విద్యను అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతూ వస్తోందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2500 మంది వరకు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే పాఠశాల ఏ స్థాయిలో విద్యాబోధన అందిస్తుందో ఇట్టే తెలుస్తుందన్నారు. గతంలో ఇక్కడ చదువుకొని నేడు ఉన్నత స్థాయిలో అంటే ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులు కూడా ఉన్నారని, వారందరి ద్వారా సెయింట్ ఆన్స్ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా చేయటమే తమ ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల ఉద్దేశమని తెలిపారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బొప్పన బ్రహ్మాజీరావు, వైస్ ప్రెసిడెంట్ కనకం కేదార్, సెక్రటరీ జాన్సన్, కోశాధికారి కోడి ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరేష్, ఉపాధ్యాయులు డి సునీల్ కుమార్, శ్యామల తదితరులు పాల్గొన్నారు. Established in the year 1970 with the request of Bishop Gopur Reddy from Visakhapatnam, and it was started with 8 children in the church, RCM church premises, and after that it grew into number and we had to change the premises to this present school premises, and it was within the few years it reached. With the hard commitment work of our sisters, it was affiliated to ICSE, and it was from then on, 1978, we achieved the ICSE affiliation, and from till today, the school is giving 100% result. And it was a dream come true for many, because in the area of Rajahmundry, there were many state syllabus, but today, the ICSE was a need at that time, and eminent personalities of the locality of this Rajahmundry, people were looking for the ICSE schools, and this particular school has become a crown of Rajahmundry at that time. 1970లో స్థాపించినటువంటి వ్యవస్థ ఈ రోజుకి కూడా ఉన్నటువంటి విద్యా పాఠశాలల్లో ఉన్నతమైనటువంటి పాఠశాల దగ్గరగా 2500-3000 మంది ఈ రోజు కూడా చదువుకుంటున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో మోస్ట్ ఎకనామికల్ స్కూల్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో విద్య చాలా ఖరీదుగా అయిపోయింది. ఆ రోజునే 1970లోనే విద్య అందరికీ అందాలన్నటువంటి కాన్సెప్ట్తో స్థాపించినటువంటి ఈ స్కూల్లో మాలాంటి విద్యార్థులు చాలామంది, 100 మంది ఇందులోంచి బయటకు వచ్చారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. మన రాజమండ్రి నగరంలోనే దగ్గరగా 25 మంది డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇదే స్కూల్ నుంచి వచ్చినటువంటి ఘనత ఉంది. బయట విదేశాల్లో అయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో అయితే కొన్ని 100 మంది ఇంజనీర్లుగా ఇదే స్కూల్ నుంచి బయటకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి వ్యవహారం ఉంది. ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి ఇది ఈ నెల 27వ తారీఖు, 28వ తారీఖుని చేసుకోవాలని స్కూల్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వినియోగదారులకు 4G సేవలు అందించడానికి సమాయత్తమవుతున్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పలివెల రాజు వెల్లడించారు. ఈ నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో టవర్లు ప్రారంభిస్తామని తెలిపారు. BSNLకి పూర్వ వైభవం తీసుకురావడానికి 4G సేవలు దోహదం చేస్తాయన్నారు. స్థానిక కోటగుమ్మం సెంటర్ BSNL GM కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిమ్స్ అప్గ్రేడ్ ఉచితంగా చేస్తున్నామని ఆయన చెబుతూ ఇప్పటికే చాలా మందికి అప్గ్రేడ్ పూర్తయిందని తెలిపారు. ఇంగ్లాండ్, చైనా, స్వీడన్ దేశాల తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో 4G సేవలు అందిస్తున్న దేశం భారత్ అన్నారు. పంజాబ్లో ప్రయోగాత్మకంగా 4G సేవలు అందించి టెస్టింగ్ పూర్తవడంతో అన్ని చోట్ల అందించడానికి రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 400 టవర్లు వేయాల్సి ఉండగా 200 టవర్స్ పూర్తయ్యాయని, మిగిలినవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు. BSNLకి చెందిన వినియోగంలో లేని ఆస్తులను విక్రయించి ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని నిర్ణయించామన్నారు. కొత్త ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడానికి ఎక్స్చేంజీలను ఆధునీకరించి హైపర్ వాయిస్ ఇస్తున్నట్లు చెప్పారు. 16,000 బ్రాండ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయని, వీటిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ల్యాండ్లైన్ కనెక్షన్లు ఉన్నాయని, అయితే సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోవడంతో నెట్ వాడుకొని ల్యాండ్ ఫోన్లు వినియోగించడం లేదన్నారు. డీజీఎంలు వి రాజశేఖర్ బాబు, సిహెచ్ సత్యనారాయణ, IFA టి నాగరాజు, AGM బమ్మిడి శ్రీనివాస్, PRO BSNL వాసు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఆయన హయాంలో రాజమండ్రి SSCలో అంటే మనకున్నటువంటి పూర్వగా 4 జిల్లాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం అతన్ని కూడా సారి సమగ్రంగా మీ అందరికీ వివరించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మీ ద్వారా ప్రజలందరికీ BSNL కంటిన్యూస్ గా చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంటర్నల్ గా కూడా మాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. అలాగే ఎక్స్టర్నల్ గా సర్వీస్ దృష్టిలో కూడా పోరాట ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇదంతా వివరించడానికి ఈవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. BSNL పూర్వవైపు సాధించే దిశగా గవర్నమెంట్ సహకారంతో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ 4G అనేది స్వదేశీ విజ్ఞానంతో మనము లాంచ్ చేయబోతున్నామండి. ఈ నెలలో రాజమండ్రి బిజినెస్ ఏరియాలో ప్రయారిటీ ప్రకారం మనకి ఇవ్వబడిందండి. ఈ నెలలోనే ఒక 50 సైట్స్ వరకు మనము ఈ 4G సిగ్నల్ మనకి వచ్చే అవకాశం ఉంది. దానికి అహర్నెస్లో BSNL ఎగ్జిక్యూటివ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కష్టపడుతున్నారు. అదే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఈ సమాచారం మన ప్రజలందరికీ చేరాలని, అందరూ కూడా ఈ 4G వస్తున్న సందర్భంలో వారి యొక్క సిమ్స్ని అప్గ్రేడ్ చేసుకుని రెడీగా ఉంటారని ఆశిస్తున్నాము. ఫిన్లాండ్, స్వీడన్ అండ్ చైనా తప్ప మిగతా కంట్రీస్ అన్నీ వేరే కంట్రీస్లో డెవలప్ చేసిన టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది తప్ప మనం ప్రస్తుతం ప్రథమంగా మన అన్ని దేశాల కన్నా ధీటుగా, ఈవెన్ అమెరికా కన్నా ధీటుగా మనం ఇప్పుడు ఈ స్వదేశీ విజ్ఞానంతో 4G లాంచ్ చేస్తున్నాము. దీనికి టెస్టింగ్ కూడా పంజాబ్ రాష్ట్రంలో జరిగిందండి. 1,00,000 కస్టమర్స్ సైమల్టేనియస్గా మాట్లాడుకోవడానికి టెస్టింగ్ జరిగింది. మన మినిస్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, అశ్విని వైష్ణవ్ గారి ఆదేశాల మేరకు టెస్టింగ్ జరిగింది. సక్సెస్ఫుల్గా లాంచ్ అవ్వడం జరిగింది. అదే మన టెక్నాలజీ టెస్టింగ్ అయిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ప్లస్ మన జిల్లాల్లో ముఖ్యంగా 50 సైట్స్ ఓపెన్ చేస్తున్నాము. రాజమహేంద్రవరం రూరల్ బాలాజీపేట సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గొందేసి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది, నిత్య సేవాభిలాషి గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగన్ జన్మదిన వేడుకలు, క్రిస్మస్ ట్రీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జక్కంపూడి కేక్ కట్ చేసి సుమారు 500 మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అనంతరము 10 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ కార్డ్స్ మరియు వికలాంగులకు ట్రైసైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అద్దతూ ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంలో ఉన్నారన్నారు. సేవాభావం కలిగిన శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు రూరల్లో ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సుమారు 300 మంది తెలుగుదేశం, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది. వీరికి జక్కంపూడి రాజా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్, తూర్పుగోదావరి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ముద్దాల అను, జేసీఎస్ ఇన్ఛార్జు తాడాల చక్రవర్తి, సూరంపూడి ప్రకాష్, రాయుడు ప్రసాద్, సీతారాం, చరణ్, మురళి, కన్నా రెడ్డి, కన్వీనర్ నాగేంద్ర, కైఫ్, దేవులపల్లి సరితారాణి తదితరులు పాల్గొన్నారు. రాజానగరం శాసనసభ్యులు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదిక ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా
ఈరోజు బాలాజీపేట జంక్షన్లో మనం ప్రతి సంవత్సరం మన సీఎం గారి బర్త్డే జరుపుకోవడం, దానికి మీరందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే మన సీఎం గారికి మీరందరికీ కూడా బ్లెస్సింగ్స్ కావాలి, ఆయన ఆశీస్సులు కావాలి. మళ్ళా ఆయన నెక్స్ట్ సీఎంగా చూస్తూ మన రాజ్యాన్ని మినిస్టర్గా చూసుకొని మినిస్టర్గా ఇక్కడ నెక్స్ట్ మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆసక్తి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఒక పక్కన వేడుకలు, మరొక పక్కన సేవ. చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, చాలామంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళని చూసాం. కానీ ఎందుకు ప్రజలందరూ కూడా వాళ్ళ హృదయాలలో ఓ కన్న బిడ్డగా, వారి ఇంట్లో మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారంటే, ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, ప్రజలకు ఒక భరోసాని కల్పిస్తూ నేనున్నాను మీకు, నా తండ్రి 4 అడుగులు వేస్తే ప్రజా సంక్షేమం కోసం నేను 10 అడుగులు ముందుకేస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతిపక్షంలోనైనా అధికార పక్షంలోనైనా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినదిస్తున్న వైనాట్ 175 అనేది మేకపోతు గాంభీర్యం వంటిదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. జగన్ చేతగానితనం వల్ల రాష్ట్రం నాశనమైందని విమర్శించారు. వైకాపాను ప్రజలు చీదరించుకుంటున్న నేపథ్యంలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న వైకాపా ఈ నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తోందన్నారు. స్థానిక గాంధీపురంలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా ఇంతింతై ఒటుడింతై అన్నట్టు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర సాగిందన్నారు. 253 రోజుల పాటు సాగిన ఈ యాత్రతో టీడీపీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. యువగలం పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 53 రోజుల పాటు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన పాదయాత్రను అడ్డుకున్న పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అదరకుండా మొక్కవోని దీక్ష వలె సహనంతో ఓర్చుకొని యువగలానికి మద్దతుగా నిలిచారన్నారు. చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనన్నారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో జగన్ నిజస్వరూపమేంటో అందరికీ తెలిసిందన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ స్థాయిలోనే వేతనాలు ఇస్తామని అంగన్వాడీలను, ఆశా వర్కర్లను మోసం చేశాడని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయనుందని జోసెన్ చెప్పారు. టీడీపీలో సిట్టింగులు, అందరికీ టికెట్లు ఖాయమన్నారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జనవరి 27న మొదలైన నారా యువగళం ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొని అనేక యువతీ యువకుల యొక్క సహకారంతో 253 రోజుల దాకా ప్రయాణించి విజయవంతంగా మొన్న 20వ తారీఖున విశాఖపట్నంలో బ్రహ్మాండమైన బహిరంగ సభ ద్వారా ముగిసింది. తప్పుడు కేసుల్లో పెట్టి చంద్రబాబు గారిని జైలుకు పంపించిన మొక్కవోని ధైర్యంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారికి చెప్పిన మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు, ఏ ఒక్క ఆరోపణకి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా పిల్లి మొగ్గలేస్తూ ఉన్నాడు. తన నిజ స్వరూపం ఇవాళ బహిర్గతం అయిపోయింది. ప్రజల మధ్యనే ఉండి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుంటూ అక్కడికక్కడే సరైన నిర్ణయాలు వెలిబుచ్చుతూ చేయగలిగినవి చెబుతూ చేయలేని ఎలా పరిశీలించాలో వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు సాగారు. వీళ్ళకి ఇంటర్వ్యూలు లేవు, అభివృద్ధి లేదు, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాడు. అసలు దోషి జగన్మోహన్ రెడ్డి. రేపు ప్రజలు నిర్ణయించబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద, ఈ 4.5 సంవత్సరాలు చేసిన నిర్వాహకాల మీదే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అంతేగాని
ఈ స్థానిక నాయకుల మీద కాదు. యువగళం అందరి గళం. యువకుల కోసం ప్రారంభించిన యువగళం ప్రజాగళం అయిపోయింది. ఒక జయకేతనాన్ని ఎగరవేసుకుంటూ ముందుకు సాగింది. దీని ఫలితం రాబోయే ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం. అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. కుతంత్రాలు, ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేస్తూ ఉన్నాడు. జగనన్నే కావాలంట. ఎవడడిగాడు? ఒక్కడు కూడా అనుకోలే. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి వారి ఆలోచనలు సమాజ హితానికి తోడ్పడేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక శ్రీ సత్యసాయి గురుకులంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టేందుకు జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల సైన్సు గణిత ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్యం చేసి నూతన ప్రాజెక్టులను రూపొందించే విధంగా ప్రోత్సహించడం మంచి కార్యక్రమంగా పేర్కొన్నారు. జిల్లాలో 19 మండలాల నుండి జిల్లా స్థాయికి ఎంపికైన 57 ప్రాజెక్టులు, అటల్ టింకరింగ్ ల్యాబ్ల నుండి 20 ప్రాజెక్టులు ఈ ప్రదర్శనకు ఎంపిక కావటం అభినందనీయమన్నారు. జిల్లాలో 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భాను, ప్రసన్న తయారు చేసిన బయోమెట్రిక్ ఓటింగ్ మిషన్ను సమగ్రంగా పరిశీలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం, డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఈవీబీఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ ఏ దుర్గా తులసీదాస్, శ్రీ సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. రాజానగరం మండలం నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఏడాది ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దినోత్సవ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తామని, అందులో భాగంగా ప్రతి ఏడాది మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదవారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. గడిచిన 2.5 ఏళ్ల కాలంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లభించక అనేక మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో రాజానగరం యువత ప్రగతి బాటలో నడవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం రోజున జక్కంపూడి గణేష్ నేతృత్వంలో మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 40 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు రావటం జరిగిందని, సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతకు భరోసా కల్పిస్తామన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా మెగా జాబ్ మేళాను నిర్వహించామని, రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటి ముంగిటకే వైద్యాన్ని అందించిన మనసున్న మారాజు జగనన్న అని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ప్రజల అవసరాల గురించి మౌలిక సదుపాయాలు సత్వరమే మెరుగుపరిచి ప్రజా దైనందిన జీవితం సాగించేలా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు అందించి ఆశీర్వదించాలని కోరారు. స్థానిక 44వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి బూరాడ కృష్ణమాధురి ఆధ్వర్యంలో గడప గడపకు వన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల అవసరాలను గుర్తించి తదనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. ఇంటింటికి వెళ్లి పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. మౌలిక సమస్యలకు సంబంధించి ప్రజలు చెప్పిన అంశాలపై సంబంధిత అధికారులతో ఫోన్లోనే మాట్లాడితే అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గాండ్ల తెలకుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకేశ భవానీ ప్రియ, నాయకులు పవన్ నాయుడు, ఓంకార్, చప్పిడి జయలక్ష్మి, సరస్వతి, దుద్దుపూడి శ్రీనివాస్, కనకదుర్గ, గుడాల ప్రసాద్, సంసాని చంటి, వంకాయల సత్యబాబు, అల్లు జయరాజ్, గుడిపూడి రాము, ఎంకిరణ్, ఆనంద్, రఘుపాత్రుని సాయిబాబా, సుంకరాంజిబాబు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వినూత్నంగా రాజానగరం ఏడీబీ రోడ్డు వైండింగ్లో 60 సంవత్సరాల వయసున్న మర్రి చెట్టును గత 60 రోజులుగా ట్రీట్మెంట్ చేసిన నూతన వేర్లు వచ్చిన తర్వాత ఆ వృక్షాన్ని క్రేన్లు, లారీల సహకారంతో తెచ్చి ట్రీ రీప్లాంటేషన్ చేశారు.
స్థానిక వై జంక్షన్లో ఉన్న కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ పక్కన నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ సమావేశం భవన ప్రాంగణంలో ఈ చెట్టును జాగ్రత్తగా నాటారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భారీ క్రేన్ సహాయంతో నాటడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ చాలా మంచి గొప్ప కార్యక్రమం చేపట్టారని అభినందించారు. ఇది మానవ సమాజానికి నేడు ఎంతో అవసరమైనది. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి సమాజహిత కార్యక్రమాలు చేయాలని కోరారు. ఇంత మహత్తర కార్యక్రమం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చిన క్లబ్ అధ్యక్షులు తీగల రాజాను అభినందించారు. తీగల రాజా మాట్లాడుతూ జనప్రాణికి జీవప్రాణికి ప్రాణవాయువును ఇచ్చే వృక్షాలను ఏ కారణం వల్ల కూడా నరకకూడదని, ఎన్నో టన్నుల ఆక్సిజన్ ఇచ్చే వృక్షాలను తిరిగి మరొక చోట నాటడానికి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. విశిష్ట అతిథిగా మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, రొటేరియన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు విచ్చేశారు. ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ దంపతులను కలెక్టర్ సత్కరించారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రోడ్లు వేయడం చాలా ఇంపార్టెంట్, రోడ్ వైడనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ రోడ్ వైడనింగ్ లో మనం చెట్లు పోతాయి అని రోడ్లు ఆపలేము, రోడ్లు వేస్తున్నామని చెట్లను కొట్టలేము. సో రెండు పనులు, అంటే మనం దారిలో వెళ్తుంటే చూస్తున్నాం చెట్లన్నీ కొట్టేస్తుంటారు, పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తుంటారు. కానీ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని, మీరు దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా కూడా రోడ్ వైడనింగ్ టైంలో చెట్లు కొట్టేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫార్మ్ చేయండి అక్కడ సంబంధిత అధికారికి, లేదా రోటరీ క్లబ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. బికాస్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ కాబట్టి ఇన్ఫార్మ్ చేస్తే ఆ చెట్టుని బ్రతికిస్తారు అని చెప్తున్నారు. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ రోటరీ క్లబ్ అండి. యు హావ్ డన్ ఎ వండర్ఫుల్. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ పిలుపు మేరకు స్థానిక కోటగుమ్మం సెంటర్లో దాదాపు 160 మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ సమ్మె కేంద్రంలో పాల్గొన్నారు. ఈ సమ్మెను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి ఎన్ సత్యరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అందరికీ ఎస్పీఈ యాక్ట్ 1976 వర్తింపచేయాలని, రిప్రజెంటేటివ్స్ చేసేటటువంటి విధి విధానాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు సబ్బం కృష్ణ మాట్లాడుతూ మందుల ధరలు తగ్గించాలని, మందులు మెడికల్ ఉపకరణాలపై జీఎస్టీ ఎత్తివేసి ప్రజలకు మందులు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు విచ్చేసిన ఎల్ఐసి జాతీయ నాయకులు సతీష్ మాట్లాడుతూ దేశ ప్రజలు వారి ఆరోగ్యం కోసం చేస్తున్న ఈ సమ్మె డిమాండ్స్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఎల్ఐసి నాయకులు రాజు, సత్యదేవ్ పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా మెడికల్ రెప్స్ అఖిల భారత సమ్మెకు ది రాజమండ్రి హోల్సేల్ అసోసియేషన్ మరియు ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని సమ్మెకు విచ్చేసిన ఎక్కల నాగేశ్వరరావు అన్నారు. గోపాల్, రణదీప్ సింగ్, దానేశ్వరరావు, రామకృష్ణ, రామ్ కుమార్, సత్యనారాయణ, చందు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్లో జరిగిన ఘటనపై న్యాయ విచారణ జరపాలి. ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన ధర్నా. 27-28 తేదీల్లో సెయింట్ ఆన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. పూర్వ విద్యార్థులందరూ తరలి రావాలని కమిటీ విజ్ఞప్తి. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి స్థాయి 4G సేవలు. బిఎస్ఎన్ఎల్ తూర్పుగోదావరి జీఎం పలివెల రాజు. గొందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుక. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా. జగన్ చేతకానితనం వల్ల రాష్ట్రం నాశనమైంది. తీవ్రంగా ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బిచ్చిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.